ఇందువదన కుందరదన మందగమన మధురవచన వావ్. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వావ్. వావ్ అంటే వావ్. చిరు రీఎంట్రీ తర్వాత ఇంత ఎంటర్టైనింగ్గా, ఇంత ఎనర్జెటిక్ రోల్లో ఎప్పుడూ చూడలేదు మామ. నాట్ ఓన్లీ ఎంటర్టైనింగ్, కొన్ని ఎమోషనల్ సీన్స్లో అద్భుతంగా నటించారు. నాకు ఇప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ వచ్చిన డాడీ మూవీ గుర్తొచ్చింది. అండ్ కామెడీ సీన్స్లో చాలా ఫ్రీ ఫ్లోగా నటించారు. ఐ థింక్ ఆఫ్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్, జై చిరంజీవ ఈ 2 సినిమాల తర్వాత అంత ఫ్రీ ఫ్లోలో నటించింది ఇందులోనే. సో థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. ఆయన మనకు చెప్పినట్లే చాలా చోట్ల వింటేజ్ మెగాస్టార్ని చూపించారు. సంక్రాంతికి ఆయన ఎప్పుడు వచ్చినా బొమ్మ బ్లాక్ బాస్టరే. అలాగే చిరు ఆఫ్టర్ రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య తర్వాత ఇంకొక హిట్ ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ మావా, నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీల్ కలిగింది. మేబీ ఫస్ట్ హాఫ్ ఆ హై వల్ల అయి ఉండొచ్చు. నాకు పర్సనల్గా ఒక 5 to 10 minutes కాస్త స్లో అయిన ఫీలింగ్ కలిగింది. అది నా పర్సనల్ అనమాట, మీకు ఎక్కడా బోర్ కొట్టకపోవచ్చు. అది మినహాయిస్తే ఓవరాల్గా సూపర్ బొమ్మ. ముఖ్యంగా చిరు అండ్ వెంకీ మామ కాంబో సీన్స్ అయితే మామూలుగా లేవు. ఇద్దరు ఫ్యాన్స్కి పండగే. సో ఓవరాల్గా అనిల్ రావిపూడి గారు అండ్ చిరు బ్లాక్ బాస్టర్లు కొట్టేశారు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే చిరు అసలు ఏమైనా ఉన్నాడు మామ. ఒక చిరు వీరాభిమానిగా కడుపు నిండిపోయిందని చెప్పాలి. కొన్ని సీన్స్లో ఆయన యాక్టింగ్ చూస్తూ ఉంటే ఆహా, ఆ ఫీలే వేరు మామ. అది చిరు ఫ్యాన్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఇంకా నయనతార గారు చూడడానికి బాగున్నారు, యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఇంకా సచిన్ గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు. చిరు గ్యాంగ్లో చాలా మెంబర్స్ ఉంటారు, అందరూ వాళ్ళ రోల్స్కి అయితే చాలా బాగా నటించారు. ఇంకా బుల్లిరాజు కూడా ఉన్నాడు, అదే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక పిల్లోడు ఉంటాడు, అతను ఉన్నాడు, బుడ్డిగాడు, అతను కూడా బాగానే చేశాడు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెంకీ మామ ఈ మూవీకి పెద్ద ప్లస్ మామ. వెంకీ మామ అండ్ చిరు వాళ్ళ కాంబోలో, అది నేను చెప్పకూడదో తెలియదు కానీ వాళ్ళ కాంబోలో ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. అది సినిమాకి పెద్ద హైలైట్. ముఖ్యంగా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మామూలుగా ఎంజాయ్ చేయరు. సరే చెప్పేస్తున్నాం మామ. సో వాళ్ళిద్దరు ఓల్డ్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తారనమాట, అదైతే హైలైట్ అని చెప్పాలి. ఇంకా టెక్నికలీ బీమ్స్ మ్యూజిక్ బాగుంది మామ. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి, విజువల్లీ కూడా సూపర్. నాకైతే పర్సనల్గా శశిరేఖ సాంగ్ నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్ అదే కొంచెం క్రింజ్ అనుకున్నాను కానీ విజువల్లీ సూపర్ అనిపించింది. అండ్ ఒక ఫోక్ సాంగ్ కూడా ఉంది, అది కూడా బాగానే ఉంది. అండ్ బీజిఎం కూడా ఓకే, పర్లేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ గుడ్, ఎడిటింగ్ గుడ్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ప్రొడక్షన్ క్వాలిటీ రిచ్గా ఉంది మామ. అండ్ ఫైనల్గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడి గారు చాలా సింపుల్ స్టోరీ, చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీ తీసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే పరంగా సూపర్. ఆయన పాస్ట్ మూవీస్లో కొన్ని సీన్స్ క్రింజ్ అనిపించవచ్చు, ముఖ్యంగా F3 లాంటి సినిమాల్లో కొన్ని సీన్స్ క్రింజ్ అనిపించవచ్చు. బట్ సర్ప్రైజింగ్లీ ఇందులో అలాంటి క్రింజ్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. సో చాలా క్లియర్గా తెరకెక్కించారు. సో ఓవరాల్గా ఈ సంక్రాంతికి రఫ్ ఆడించేశారు మన అనిల్ రావిపూడి గారు అండ్ చిరు గారు. సో ఫైనల్గా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, ఈ స్టార్ వెస్ట్, చిరంజీవి ఈజ్ ద బెస్ట్, అది లెక్క.